రిషబ్ శెట్టి తన తెలుగు అరంగేట్రం నుండి తప్పుకున్నట్లు ఇటీవల వచ్చిన పుకార్ల మధ్య ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. ఆ నటుడు హనుమాన్ ఫ్రాంచైజీలో రెండవ భాగం జై హనుమాన్ లో నటించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సీక్వెల్లో రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రను పోషిస్తున్నాడు. మొదటి భాగం తేజ సజ్జ పోషించిన హనుమంతుడి భక్తుడిపై కేంద్రీకృతమై ఉండగా, కొత్త అధ్యాయం హనుమంతుడి దైవిక కథలోకి లోతుగా వెళుతుంది. శెట్టి చాలా కాలం క్రితమే ఈ ప్రాజెక్టుపై సంతకం చేసినప్పటికీ, అధికారిక ప్రారంభం ఇప్పటివరకు ఆలస్యం అయింది. ఫిబ్రవరి 22న కర్ణాటకలోని హంపి సమీపంలోని హనుమానహళ్లిలోని అంజనాద్రి బెట్టలో పూజా కార్యక్రమం జరగాల్సి ఉంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ స్థాయిలో నిర్మించబడింది. ఈ జై హనుమాన్ ప్రాజెక్ట్ కోసం రిషబ్ శెట్టికి దాదాపు రూ. 80 కోట్లు పారితోషికం ఇస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. తేజ సజ్జ కూడా ఈ సీక్వెల్లో కీలక పాత్రలో నటించనున్నారు. Please subscribe friends.